ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే సాయి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుడు ఆయువు ఆరోగ్యాలని, సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు మనకేమి సెలవు ఇవ్వబోతున్నారు అంటే, ఏ డబ్బు కోసమైతే ఇంతకాలంగా నీవు ఎదురు చూస్తున్నావో ఇప్పుడు ఆ డబ్బు నీ చేతికి చేరబోతుంది అని మనకి సందేశాన్ని ఇస్తున్నారు. ఈ సందేశం మనం పూర్తిగా వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. మీ ద్వారా వారి సమస్యలకి పరిష్కారాన్ని మీరే చూపించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, ఏ డబ్బు కోసమైతే ఇంతకాలం ఎదురు చూస్తున్నావో ఇప్పుడు ఆ డబ్బు నీ చేతికి చేరబోతుంది. నేను చెప్పిన ఈ విషయం నీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. నీ వద్ద తగినంత డబ్బు లేదని అనుక్షణం బాధపడేవాడివి. నీ వద్ద ధనం లేకపోయేసరికి నిన్ను పలకరించే వాళ్ళు కూడా కరువైపోయారు. ఎన్నో అవమానాలు, మరెన్నో చిత్కారాలను భరిస్తూ వాటన్నిటినీ తట్టుకుంటూ నీ జీవిత ప్రయాణాన్ని అతి కష్టంగా కొనసాగిస్తున్నావు. ఇప్పటికే పీకలలో అప్పులలో కూరుకొని పోయావు. నీవు చేసిన పొరపాట్లే ఈరోజు నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. నీవు ఎలాంటి పొరపాట్లను చేయకూడదని పలుమార్లు ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నీలోని మాయ నా మాటలను కమ్మేసేలా చేసింది. నేను నీ ప్రతి ఒక్క కదలికను నిశితంగా గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నీకు మంచి రోజులు ప్రాప్తించబోతున్నాయి. నీవు తలపెట్టిన ప్రతి పనిలోనూ అదృష్టలక్ష్మి వరించబోతుంది. ఇన్ని రోజులు ఏ డబ్బు కోసమైతే బాధపడ్డావో ఇప్పుడు ఆ ధనమే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతుంది. ఇంతకాలంగా నీవు పడిన ఇబ్బందులకు ఒక ముగింపు రాబోతుంది. ధనం కోసం నిరీక్షిస్తున్న నీకు ఆ ధనం నీ వద్దకు చేరే సమయం ఆసన్నమైంది. నీ వద్ద ధనం లేనప్పుడే కదా జీవితం అంటే ఏమిటో పూర్తిగా అర్థమయ్యేది. డబ్బుకు లోకం దాసోహం అవుతుంది అన్న సత్యాన్ని నువ్వు గ్రహించావు. ఈరోజు నీ పతనానికి కారణం నీ అతి గుడ్డి నమ్మకమే అని తెలుసుకున్నావు. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎక్కడ సహాయం చేయమని అడుగుతావో అని చాలామంది నిన్ను చూసి మొహం చాటేస్తూ వచ్చారు. నీ వద్ద ధనం లేకపోయేసరికి ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో నీకు తెలిసొచ్చేలా నీవు పోగొట్టుకున్న డబ్బే నీకు జ్ఞానోదయాన్ని కలిగించింది. ప్రతి మనిషిలోనూ వారు చేసుకున్న కర్మ ఫలితాలను బట్టే కష్టాలు, బాధలు అనుభవిస్తుంటారు. ధనం పట్ల నిర్లక్ష్యం వహించే నీలాంటి వారికి జీవితం విలువలు నేర్పడానికే, అలాగే స్వార్థపరుల నిజస్వరూపాలను బహిర్గతం చేయడానికే కష్టాలు, కన్నీళ్లు మన వద్దకు చేరుతుంటాయి. నీ వద్ద ధనం ఉన్న రోజున బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు నీ చుట్టూ అందరూ చేరి నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ నీ చుట్టూ చేరి పెద్ద భజన చేశారు. నీవు చేసే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ చాలా కష్టపడి అంచెలంచెలుగా నీ శ్రమతోనే, నీ కష్టంతో ఒక స్థాయికి వచ్చావు. కానీ నీ అతి మంచితనంతో, నీ అమాయకత్వంతో ఎదుటివారి తీయటి విషపు మాటలను నమ్మి నీ వద్ద ఉన్న డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టావు. డబ్బులంటే నీకు గౌరవం లేదు. నీకు నువ్వుగా కోరి కష్టాలను, నష్టాలను కొని తెచ్చుకున్నావు. నమ్మిన వాళ్ళు చేసిన మోసాన్ని నీవు భరించలేక మనసు కలత చెంది తీవ్రమైన ఆలోచనలు చేస్తూ అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నావు. ఎవరిని అయితే గుడ్డిగా నమ్మావో ఈరోజు వాళ్ళే నిన్ను ఒంటరిని చేశారు. స్వార్థపరుల మాయలో పడి నిన్ను ప్రాణంగా ప్రేమించిన వారిని నీవు లెక్క చేయలేదు. సరికదా, వారిని క్షోభకు గురి చేశావు. నీవే సర్వస్వం అని బ్రతుకుతున్న నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశావు. ఈరోజు నీ వద్ద ధనం లేదని అందరూ దూరం పెట్టినా అమితంగా ప్రేమించిన నీ కుటుంబం అన్ని విధాలా నీకు అండగా నిలబడింది. ఇప్పటికైనా నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అర్థం అయ్యిందా? ఎవరికి అయినా అదృష్టం 3 సార్లే తలుపు తడుతుంది. ఇప్పటికీ అదృష్టం 2 సార్లు నీ తలుపు తట్టింది, నీ వద్దకు వచ్చింది. కానీ నీవు పరులపైన అతి నమ్మకంతో వాళ్ళు చెప్పింది ప్రతిదీ వింటూ వారి తీయటి మాటలకు, వ్యసనాలకు బానిసై నీవు కష్టపడి సంపాదించుకున్న ధనాన్నంతా పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయావు.
ఇప్పటికీ 2 సార్లు నీవు పడిన కష్టానికి ప్రతిఫలంగా నీ చేతిలోకి వచ్చిన అదృష్టాన్ని నీవే చేజేతులారా నీవే ఇతరులను నమ్మి పోగొట్టుకున్నావు. ఇక నీ వద్దకు వచ్చే చివరి 3వ అదృష్ట అవకాశాన్ని నీకు నీవుగా జారవిడుచుకోకు. ఇదే నీ ముందున్న చివరి అవకాశం. ఒక్క మాటను చెబుతాను, జాగ్రత్తగా విను. జీవితకాలం నా మాటను గుర్తుపెట్టుకో. మనిషి విచ్చలవిడితనంతో ధనాన్ని, ఆరోగ్యాన్ని, నమ్ముకున్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు కాలం నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నావు అని తెలియచెప్పడానికే నీకు కష్టాలు అనే వాటితో కాలం సమాధానం చెబుతుంది. నీ కంటిని కప్పేసిన మాయను తొలగించి నిప్పులాంటి నిజాలను కాలమే నీ ముందుకు తెస్తుంది. ఇక కర్మ నిన్ను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసి చేసిన తప్పులను ఒప్పులుగా సరిదిద్దుకునేలా చేస్తుంది. కాలం, కర్మ ఈ 2 వాటి ధర్మాలను అవి నిర్వర్తించాయి. నీవు చేసిన తప్పులను నీవు సరిదిద్దుకునేలా, నీ కళ్ళకు కమ్ముకున్న చీకట్ల నుండి నిన్ను బయటపడేలా చేశాయి. ఇప్పుడు ప్రస్తుతం నీ తప్పులను నీవు తెలుసుకొని అనుక్షణం పశ్చాత్తాపపడుతున్నావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీవు పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ నీవు అనుభవించిన కర్మలతోనే నేటికి పూర్తయ్యాయి. గతంలో చేసిన తప్పులను ఇక మీదట చేయకుండా నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి మంచి మంచి ప్రణాళికలను సిద్ధం చేసుకో. నీవు వేసే ప్రతి ఒక్క అడుగు నీ బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసేలా నీ జీవితాన్ని నీవే అందంగా తీర్చిదిద్దుకోవాలి. నిన్ను చూస్తున్న నలుగురు నిన్నే ఆదర్శవంతంగా తీసుకునేలా నీ అడుగులు బలంగా ముందుకు సాగాలి. నీకున్న బలహీనతలను పక్కన పెట్టి బలాన్ని నమ్ముకొని ముందుకు సాగాలి. కష్టపడి పని చేస్తేనే కదా కొండంత ఫలితం దక్కేది. నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు తోడుగా ఉంటాను. నీ వద్దకు అదృష్టలక్ష్మి 3వసారి ఎలా వస్తుందో ఒక్కసారి చెప్తాను విను. నీవు చేసే వ్యాపారం అభివృద్ధి పదంలో కానీ, లేదా ఉద్యోగంలో పదోన్నత వల్ల కానీ, లేదా ఏదో ఒక రూపంలో ఆకస్మిక ధనలాభం వల్ల కానీ చిట్ట చివరిసారిగా అదృష్టలక్ష్మి నీ ఇంటిని తలుపు తట్టబోతుంది, నీ చేతికి రాబోతుంది. నీ జీవితంలో అనంతమైన ధనసంపద తేబోతుంది. మునపటిలా కాకుండా అదృష్టలక్ష్మితో చాలా జాగ్రత్తగా వ్యవహరించు. నీ ముందుకు అదృష్టం ఏ రూపంలో వచ్చినా 1కి 100 సార్లు మంచి చెడులను బేరీజు వేసుకొని నీ బలాన్ని మాత్రమే నమ్ముకొని వచ్చిన సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకో. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేసి ఆ లక్ష్మీమాత అనుగ్రహాన్ని చేతులారా జారవిడ్చుకోకు. ఇప్పటికే అనేక మార్లు ఏదో ఒక రూపంతో నీ ముందుకు వచ్చి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నీ కంటికి మాయ కమ్మేయడం వల్ల నా మాటలు నీకు రుచించలేదు. సర్వం కోల్పోయిన తరువాత నీకు ఈ బాబా గుర్తుకు వచ్చాడు. నన్ను స్మరించినా స్మరించకపోయినా నీవు ఎప్పటికీ నా బిడ్డవే. నీకు తోడుగా నీడగా నీ వెంటే ఉంటాను. నీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా అన్న వస్త్రాలకు నీకు నీ కుటుంబానికి లోటును రానివ్వలేదు. కష్టకాలంలో నీ అవసరానికి తగినంత ధనాన్ని ఇతరుల ద్వారా నీ వద్దకు పంపి ఆ డబ్బులు అందేలా నీకు చేశాను. నీవు నన్ను దూరం పెట్టినా నా బిడ్డవైన నిన్ను నేను ఎలా దూరం చేసుకోగలను? కర్మలను అనుభవిస్తేనే కదా జీవితం విలువ తెలిసేది. ఇక ముందు ఇలాంటి దుర్గతి నీకు ఎప్పటికీ పట్టదు. ఎందుకంటే నీ తప్పులను తెలుసుకొని అత్యంత కఠినమైన రోజులను దాటుకొని ముందుకు వచ్చేశావు. ఇక ముందు నీకు మంచి గడియలే వస్తున్నాయి. నీవు చేసే పనిని దైవంగా భావించు. ఆ దైవమే నిన్ను అదృష్టానికి దగ్గర చేస్తుంది. నీవు పడే కష్టానికి ప్రతిఫలంగా, శ్రమకు ప్రతిఫలంగా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తున్న అదృష్టలక్ష్మికి పూలటి తివాచిని పరిచి ఆ తల్లిని నీ ఇంటికి ప్రేమతో సాదరంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. నీకు నీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. ఈ బాబా ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటాయి. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ నేను అన్యాయం చెయ్యను. కాకపోతే కర్మలను అనుభవించి తీరాల్సిందే. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం చాలామందికి రీచ్ అవ్వాలంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అనేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.